ఢిల్లీలో ఉంటున్నారుగా, తెలుగు భోజనం తిని ఎన్నాళ్ళయిందో అని చేయించాను. ఆ కరివేపాకు పచ్చడి కలుపుకోండి. ఏమండి, కరివేపాకు అనగానే మా పరిమళ గుర్తుకొస్తోంది. పాపం. పరిమళ ఎవరు? మీ స్నేహితురాలా? అయ్యయ్యో, మీతో చెప్పనే లేదా అండి? మా నాన్నగారు డిఏజీగా పనిచేసేవారు కదండి. అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదేమో. మొక్కలు పెంచడంటే మహా సరదాగా ఉండేది. కనకాంబరాలతో పాటు కరివేపాకు మొక్కను కూడా పెంచానండి. అది నిగనిగలాడుతూ నున్నగా గుబ్బుగా పెరిగి ఎంచక్క సువాసనగా ఉండేదండి. అందుకని పరిమళ అని పేరు పెట్టుకున్నాను. బాగా చెప్పారు. మల్లెపూల కంటే కరివేపాకే ఎక్కువ సువాసన అంటారు. మల్లెపూలంటే జ్ఞాపకం వచ్చిందండి. నేను చదువుకునే రోజుల్లో మా దొడ్లోనండి పెద్ద మల్లె చెట్టు ఉండేది. సాయంత్రం అయ్యేసరికి గంపుడు పూలు పూసేవి. అవన్నీ కోసి గుచ్చుకునేటప్పటికి చీకటి పడిపోయేది. ఇక అప్పుడు పెట్టుకుని ఏం లాభం? పెళ్లి కాలేదుగా. అందుకని తడిగుడ్లో చుట్టుకుని దాచుకునేదాన్ని. తెల్లవారేసరికి పుచ్చ పుల్లా విచ్చుకునేవనుకోండి. అవన్నీ పెట్టుకుని స్కూల్కి వెళ్తుంటే మల్లేశ్వరి అని పిలిచేవారండి. అప్పుడండి నా జడ జరిపోతున్న మోకాళ్ళ వరకు ఉండేదండి.